హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. ఇప్పుడు నేను 'మార్కో' మూవీ సినిమా చూసి రావడం జరిగిందనమాట. 'ఉన్ని ముకుందన్' హీరోగా నటించిన సినిమా 'మార్కో' మలయాళంలో విజయవంతమైంది. ఈ సినిమానైతే తెలుగులో కూడా అయితే రీమేక్ చేసి ర డబ్బింగ్ చేసి అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. కథ సారాంశంలోకి వెళ్ళినట్లయితే ఆడట్టు కుటుంబం పెంచుకున్న వారసుడు మార్కో అనమాట. ఉన్ని ముకుందన్ తన వారసత్వం విషయంలో ఇంట్లో భిన్నప్రాయాలు ఉన్న ఇంటికి పెద్ద కొడుకైన జార్జ్ సిద్దిక్ తన సొంత తమ్ముడు విక్టర్ ఇసాన్ కౌస్‌తో సమానంగా మార్కుని చూస్తారన్నమాట. అంధుడైన విక్టర్‌కి మార్క్ అంటే ప్రాణమన్నమాట. తనకు కళ్ళొస్తే మొదట చూసేది మార్కోనే అని చెప్తూ ఉంటారన్నమాట. అలాంటి విక్టర్‌ని కొంతమంది యాసిడ్ దాడితో హత్య చేస్తారు. ఆ హత్య ఎందుకు జరిగింది? దానికి కారణాలు ఎవరు? వారిని మార్కో హీరో ఎలా కనిపెట్టాడనేదే కథ సారాంశమన్నమాట. ప్రతీకారం ప్రధానంగా హింసకి పరాకాష్ట అనిపించే సన్నివేశాలైతే సాగే కథ ఇది. సున్నిత మనస్కులు ఈ సినిమాకి దూరంగా ఉండటమే మంచిదని చెప్పొచ్చు. మేలు డబ్బున్న ఓ పెద్ద కుటుంబం, వ్యాపార సామ్రాజ్యం, శత్రువులు వీళ్ళ మధ్యలో ఓ పెంపుడు వారసుడని ఈ సినిమా నేపథ్యం అన్నమాట. కథ, కథనం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమి లేదు. విక్టర్ హత్య, మార్కో పరిచయంతోనే కథ గమనం ఏమిటో తెలుస్తుందన్నమాట. అయితే శత్రువులు తన చుట్టూ ఉండగానే కథానాయకుడు తన తమ్ముడిని ఎవరు హత్య చేశారన్నది ఎలా కనిపెడతారనే అంశం ఆరంభంలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సదాసీదాగానే ఈ సస్పెన్స్ తెర దింపిన దర్శకుడు ఆ తర్వాత సన్నివేశాలన్నిటిలోనూ హింసాత్మక రియాక్షన్ ఘట్టాలతో నింపేశారనమాట. కాళ్ళు చేతులు నరకడం మొదలుపెట్టి చెవులు కొరికేయడం, ఒంట్లో అవయవాలను పీకేయడం వరకు చాలా మటుకు రక్తపాత సన్నివేశాలని చెప్పొచ్చనమాట. ఫస్ట్ హాఫ్‌లో హింస కాస్త భరించేలాగే ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో బాగా హద్దులు దాటిందనమాట. ఒక కుటుంబం చుట్టూ సాగే ఈ కథలో ప్రేమ నేపథ్యంలో ఉన్నప్పటికీ హీరోయిన్ మధ్యలో సన్నివేశాలనైతే వచ్చి వచ్చి రొమాంటిక్ సన్నివేశాలైతే పెద్దగా అయితే అనిపించవమాట. సో బలమైన ఈ సినిమా యాక్షన్ ప్రియులకైతే సైతం బాగా నచ్చుతుందని చెప్పొచ్చన్నమాట. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి సీన్ అయితే మాత్రం గూస్ బంప్స్ వచ్చేస్తదన్నమాట. మొత్తం రక్తపాతం అని చెప్పొచ్చన్నమాట. అసలు ఆ సినిమాలో అయితే ఉన్న ముఖ్యంగా ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో చాలా అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్‌ని అయితే ప్లే చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఆయన విలనిజాన్ని, హీరోయిజాన్ని ఎంతలాగా ఆకట్టుకుందంటే థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులైతే ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటాయన్నమాట సీన్స్ అన్నమాట. ఎందుకంటే రాంగ్ టర్న్ ఈ సినిమాలు ఏవైతే ఉంటాయో హాలీవుడ్ సినిమా రేంజ్‌లోనైతే యాక్షన్ సీన్స్ అయితే హెవీగా పెట్టాడనమాట. సినిమా మొత్తం అయితే నరుకుడే అని చెప్పొచ్చమాట. మాస్ అని చిత్రం అనమాట చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాని మాస్ ఆడియన్స్‌కి అయితే బాగా అయితే కనెక్ట్ అవుతుంది. సో, మామూలుగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ వెళ్ళే వాళ్ళకైతే కొంచెంగా ఇబ్బందిగానే అనిపిస్తుంది మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఈ సినిమా అయితే ఖచ్చితంగా. కానీ 'ఉన్నముఖంతన్' యాక్షన్ అవతారం ఆకట్టుకుంటుందన్నమాట. తెరపై స్టైలిష్‌గా కనిపించాడన్నమాట. కథాపరంగా ఎలాంటి ఎమోషన్స్ పండించే అవసరమే ఆయనకి రాలేదు. కథానాయిక తరేజా చిన్న పాత్రలో కనిపించిన రవి బసూర్ నేపథ్యంలో సంగీతం అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేశారని చెప్పొచ్చన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చందు సెలవరాజు కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన బలం చెప్పొచ్చన్నమాట. యాక్షన్ కొరియోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పొచ్చన్నమాట. ద్విపాత్ర సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ప్రీవియస్ సినిమాతో కంపేర్ చేస్తే సినిమా మీరు చూసినా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.